అమ్మ నమస్కారం. ఇక మీరు అష్టాదశ పీఠాలతో పాటు దశ మహావిద్యలు అనేవి ఎక్కువగా పురుషులే చేస్తూ ఉంటారని మేము వింటాం. కానీ మీరు దశ మహావిద్యలు కూడా చేస్తూ ఉంటారు. ఇది ఎలా సాధ్యమైంది? దశ మహావిద్యలు అసలు దశ మహావిద్యలు అంటే 10 మహావిద్యలు. ఇవి అమ్మవారి శక్తులే కదమ్మా. ఇది కూడా అమ్మవారి శక్తులే. ఈ 10 విద్యలు కూడా అమ్మవారి శక్తులే. వాళ్ళెవరు అంటే కాళీ, తార, త్రిపుర భైరవి, ధూమావతి, మళ్ళీ చిన్నమస్త, భువనేశ్వరి, షోడశి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక. ఈ 10 విద్యలు అసలు ఆడవాళ్ళంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇందులో శ్రీ విద్య ఉపాసనకి వచ్చేసరికి ఏంటి అంటే ఆచారాలు ఉంటాయమ్మ అమ్మవారి ఉపాసనలో. ఈ ఆచారాలు ఏంటి అని అంటే సమయ దక్షిణ వామ కౌళాచారాలని ఉంటాయి. ఈడకి వచ్చేసరికి ఏంటి అంటే సమయాచారం దక్షిణాచారం వాళ్ళు పురుషులే చేస్తూ ఉంటారు. వామ కౌళాచారాల్లో స్త్రీలు కూడా చేయవచ్చును. రెండిటికి తేడా ఏంటంటే 4 ఆచార వాళ్ళ అంటే ఇక్కడ 4 ఆచారాలు కూడా 4 గురువులు అమ్మవారిని చేరడానికి 4 మార్గాలు కనుక్కున్నారు. ఆ మార్గాల్లో వాళ్ళకు వచ్చిన అనుభవం ప్రకారం మీరు ఇలా చేయొచ్చు అని చెప్పారు. పైగా నా వరకు అంటే పర్సనల్ ఒపీనియన్ అని చెప్పను, అది ఒపీనియన్ ప్రకారం ఇక్కడ ఆత్మని మనం వృద్ధి చేసుకోవడం ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి చేసేదే సాధన. అప్పుడు స్త్రీ పురుషులు అని అసలు అభేదం ఉండదు. అంటే స్త్రీ పురుషులు అంటే అమ్మ ఇక్కడ మనకి స్త్రీలకు కొన్ని నియమాలు ఉన్నాయి. మనం రాని రోజుల్లో మీరు ఎట్లా చేయగలరు? రాని రోజులు అసలు అంటే ఇక్కడ మామూలుగా ఆ టైం అసలు తప్పు టైం కాదని తంత్రశాస్త్రం చెప్తుంది. ఎందుకు చెప్తుంది అంటే సాధనకి చాలా విశిష్టమైన టైం అని తంత్రశాస్త్రం చెప్తుంది. మామూలు వేదం ప్రకారం చెయ్యరు. ఎందుకు తంత్రశాస్త్రంలో మహావిద్యలన్నీ తంత్రాలే దశ మహావిద్యలన్నీ. ఇంకా ఎందుకు అలా చెప్పారు అని అంటే ఏ సాధనైనా ఆత్మకి సంబంధించిందే. ఆత్మ శరీరానికి వచ్చే ఏది కూడా ఆత్మకు పట్టదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అందువల్ల చేయడానికి తప్పు లేదు. పైగా మన పూర్వకాలంలో ఆ 3 రోజులు దూరంగా ఉంచలేదు. మీరు చూస్తే వాళ్ళు ఒక చోటు ఉంచేవారు వాళ్ళని, ఒక ప్రదేశంలో ఉంచి ఏం చేసేవారంటే వాళ్ళు మంత్ర జపం మాత్రమే చేసేవారు. ఈ మంత్ర జపం చేయడం వల్ల ఏంటి అంటే ఆ 3 రోజుల్లో చేసిన జపం ఈ నెల రోజుల్లో చేసిన జపం కంటే కూడా చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. దానివల్ల ఇల్లంతా సుభిక్షంగా ఉంటుంది. స్లోగా ఏమైంది అంటే వాళ్ళు చేయకూడదు అన్నారు, వీళ్ళు మానేశారు. మానేసరికి ఏమైంది అంటే పోనీ ఇంట్లో ఉంటున్నారా అంటే ఉండటంలే. ఆ 3 రోజుల్లో ఏంటి అంటే దేవతాశక్తి ఖచ్చితంగా ఈ స్త్రీలో ఉంటుందమ్మా. ఉండడం వల్ల ఏంటి అంటే బయటకు వచ్చేసరికి వాళ్ళ ఆకర్షణ శక్తి ఎప్పుడైతే పెరిగిందో మంచి చెడు కూడా ఒకేలా ఆకర్షించబడుతుంది. ఎప్పుడు ఆకర్షించబడిందో ఆ చెడు నుంచి దూరంగా ఉండాలన్నా మీరు మంత్రం చెయ్యాలి. అది ఎప్పుడైతే చేయడం మానేశారో ఏమవుతుంది అంటే చెడు లోపలికి ఎప్పుడైతే రావడం మొదలెట్టిందో దానివల్ల ఏం పెరిగిపోయింది అంటే నిజంగా ఆ టైంలో పూజ చేయకపోవడం వల్ల అహంకారము అన్నది పెరిగిపోయింది. ఎప్పుడైతే స్త్రీలో అహంకారం వచ్చిందో తల్లితనం పోయిందో ఇప్పుడున్న ఇంబ్యాలెన్స్లన్నీ మీరు చూస్తున్నారు. నేనేం చెప్పక్కర్లేదు. ప్రకృతి మొత్తం అంతా మారిపోయింది. ఆ స్త్రీలో మాతృత్వం ఉన్నంతసేపే ప్రకృతి బాగుంటుంది. ఎందుకంటే ప్రకృతి తల్లి స్వరూపము అని ఎందుకన్నారు? ఆ ప్రకృతి వల్లే మనం నిలబడుతున్నాం. అప్పుడు ఆ దాంట్లో అమ్మతనమే ఉండాలి. ఈ అమ్మతనం లేనప్పుడు ఏమవుతుంది? అహంకారం ఎప్పుడైతే వచ్చిందో దానివల్ల ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా మనం ఇప్పుడు చూసుకుంటున్నాం. అది రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మంత్రం చేసి తీరాలి. సో ఆ మంత్రం ఎవరు చేస్తారో వాళ్ళు గొప్పగా అవుతారు. వాళ్ళ ఆత్మను వాళ్ళు శుద్ధి చేసుకోవడమే కాకుండా అందుకే లలితాదేవి తరుణి అని పిలుస్తారు. ఆ తరుణి అంటే కూడా ఏంటి అంటే తను తరిస్తూ ఇతరులను తరింపచేసేదాన్ని తరుణి అంటారు. పైగా ఇందులో మీకు ఇంకొకటి కూడా చెప్తాను. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి రాశారు. ఆ సౌందర్యలహరి రాసినప్పుడు ఆయన అందులో చెప్తారు కదా, అప్సరసలందరూ ఏం చేస్తున్నారు అంటే శివుడిలో కలిసిపోవాలనుకుంటున్నారు. ఎందుకంటే శివుడు ఒక్కడే నిన్ను చూశాడని. అది ఎందుకు రాశారు అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఈ రాజ్యాన్ని భువనేశ్వరి దేవి రాజ్యం అని పిలుస్తారు.
భువనేశ్వరి రాజ్యంలో మొత్తం అందరూ స్త్రీలేట, ఒకే ఒక్క పురుషుడు ఉంటాడట, ఆ పురుషుడి పేరు కామేశ్వరుడు. ఇక్కడ మీరు వీళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అంటున్నారు కానీ మనందరం భువనేశ్వరి రాజ్యంలోకి వెళ్ళేసరికి ఎవరవుతున్నాం? స్త్రీలే అవుతున్నారు. ఇక్కడ మగవాళ్ళు ఎవరు లేరు. ఓన్లీ ఉన్న ఒకే ఒక పురుషుడు ఎవరు అంటే ఆయనే కామేశ్వరుడు. కాబట్టి మనందరం సాధన చేసి ఎవరిలో కలవాలి? శివయ్యలో కలవాలి. శివయ్యలో ఎప్పుడు కలుస్తామో అప్పుడు అమ్మని చూడగలము అని చెప్పారు. మరి అప్పుడు స్త్రీలు సాధన చేయకుండా అప్సరసులు ఎలా కలుస్తారు కదా? అంటే స్త్రీ సాధన చేస్తే ఇంటికి మంచిది. ఎందుకంటే పురుషుడు ఎప్పుడు పరప్రకాశమే, పురుషుడు స్త్రీ శక్తితోనే నడుస్తాడు. అక్కడ మనకి లక్ష్మి బ్రహ్మగారిని చూసిన, బ్రహ్మగారు సరస్వతీదేవిని చూసిన, విష్ణుమూర్తి లక్ష్మీదేవిని చూసిన, పార్వతీ శివుడిని చూసిన, మనం నేర్చుకునేది ఏమిటి అంటే అదే. సో అందువల్ల ఏమిటి అంటే స్త్రీలు చేయకూడదని అసలు ఎవరు చెప్పలేదు, మనం అనుకున్నాం అంతే. అంతే. ఎవరైనా ఏ టైంలోనైనా ఈ మంత్రాన్ని అనేది మనం సర్వకాల సర్వావస్థల యందును ఆవిడ్ని చెప్పించచ్చు. ఎందుకంటే ప్రాణశక్తి బయటకు వెళ్ళటం లేదు కదా. మరి అదే గాయత్రి అంటున్నారు కదా, మీ లోపలే గాయత్రి ఉంది కదా. మీరు ఊపిరి పీల్చడం ఆపట్లేదు కదా, అదే సోహం అంటున్నారు కదా. పంచదశీల్లో సోహం ఒక మంత్రం. మరి అంత విశిష్టమైన మంత్రాన్ని మీరు ఏం మాట్లాడకుండా ఊపిరి పీల్చి వదులుతున్నారు. ఆ 3 రోజులు మీరు ఊపిరి ఆపేస్తారా? ఆపలేరు కదా. అంటే అర్థం ఏమిటి అని అంటే సాధన చెయ్యొద్దు అని అసలు ఎవరు చెప్పరు, సాధకులు ఎవరు చెప్పరు. సాధన చెయ్యొద్దు అని సాధకులు ఎవరు చెప్పలేరు ఆ 3 రోజులు. ఎందుకంటే ఏ టైంలో సర్వకాల సర్వావస్థలే మీరు సాధన చేస్తూనే ఉంటారు. ఎందుకు? ఊపిరి పీలుస్తున్నారు కదా, లోపల ఉన్న ప్రాణమే గాయత్రి కదా. చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా. నమస్కారం.